హలో! వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఇండోఫార్మ్ ఎక్విప్‌మెంట్ లిమిటెడ్ గురించి మాట్లాడుకుందాం. ఈ కంపెనీ వచ్చేసి 1994లో అయితే స్టార్ట్ చేశారు. వీళ్ళు మెయిన్‌గా ట్రాక్టర్స్ అండ్ పిక్ అండ్ క్యారీ క్రేన్స్‌ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. ఇండోఫార్మ్, ఇండో పవర్ బ్రాండ్ నేమ్ మీద వీళ్ళ ప్రొడక్ట్‌ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఇండియాలోనే కాకుండా డిఫరెంట్ కంట్రీస్ కూడా ఎక్స్‌పోర్ట్ చేస్తున్నారు. లైక్ నేపాల్, సిరియా, బంగ్లాదేశ్ ఇవే కాకుండా డిఫరెంట్ కంట్రీస్ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఎక్స్‌పోర్ట్ చేస్తున్నారు. ఈ కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే ట్రాక్టర్స్ రేంజ్ వచ్చేసి 16 హెచ్‌పీ టు 110 హెచ్‌పీ అండ్ పిక్ క్యారీ క్రేన్స్ రేంజ్ వచ్చేసి 9-30 టన్స్ వరకు మెయింటైన్ అవుతుంది. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ వచ్చేసి మెయిన్‌గా హిమాచల్ ప్రదేశ్‌లో ఉంది. అండ్ ఇప్పటిదాకా ఈ కంపెనీ 12,000 ట్రాక్టర్స్, 1280 పిక్ అండ్ క్యారీ క్రేన్స్‌నైతే వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఎక్స్‌పోర్ట్ చేశారు. ఈ కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే ప్రొడక్ట్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క రెవెన్యూ చూసినట్లయితే ట్రాక్టర్స్ నుంచి 52% అండ్ క్రెయిన్స్ నుంచి 47% రెవెన్యూ వస్తుంది. అండ్ మిగతా ఇయర్స్‌లో కూడా మీరు కావాలంటే ఇక్కడ స్క్రీన్‌లో మీరు చూడొచ్చు. కంపెనీ యొక్క మార్కెట్ క్యాపిటల్ వచ్చేసి 1000 క్రోర్స్ పైగా ఉంది. అండ్ 23లో వీళ్ళ రెవెన్యూ చూసినట్లయితే 371 క్రోర్స్ ఉంటే 24కి అది 375 క్రోర్స్‌గా ఇంక్రీజ్ అయింది. అండ్ ప్యాట్ చూసుకున్నట్లయితే 15 క్రోర్స్ ఉంటే 23లో 24కి అది 15.6 క్రోర్స్ ఇంక్రీజ్ అయింది. ఇయర్ ఆన్ ఇయర్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే స్క్రీన్‌లో 1-2% రెవెన్యూ అండ్ ప్యాట్ అయితే ఇంక్రీజ్ అయితే వస్తుంది. అండ్ వీళ్ళ యొక్క లోన్స్ కూడా ఇయర్ ఆన్ ఇయర్ వీళ్ళు తగ్గించుకుంటూ వస్తున్నారు. కంపెనీ యొక్క రెవెన్యూ ఇయర్ ఆన్ ఇయర్ స్టేబుల్‌గా మెయింటైన్ అవుతున్నప్పటికీ నెక్స్ట్ ఈ కంపెనీ యొక్క పియర్స్‌తో కంపేర్ చేసి చూసినట్లయితే ఇన్ టర్మ్స్ ఆఫ్ రెవెన్యూ అండ్ ప్యాట్ మార్జిన్ ప్రకారంగా యాక్షన్ కన్‌స్ట్రక్షన్ అండ్ ఎస్కార్ట్స్ బెటర్‌గా పెర్ఫార్మ్ చేస్తున్నాయి. ఇండోఫార్మ్ ఎక్విప్‌మెంట్ లిమిటెడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పీఈ రేషియో కూడా మనం కంపేర్ చేసి చూసినట్లయితే కొంచెం ఎక్స్‌పెన్సివ్ వాల్యుయేషన్స్‌తోనే ఐపీఓని కోట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ కంపెనీ యొక్క ఐపీఓ డీటెయిల్స్ విషయానికొస్తే డిసెంబర్ 31న ఓపెన్ అయ్యి జనవరి 2న క్లోజ్ అవుతుంది. ఫేస్ వాల్యూ వచ్చేసి 10 పర్ షేర్ అండి. ప్రైస్ బ్యాండ్ వచ్చేసి 204-215 పర్ షేర్ అండి. లాట్ సైజ్ వచ్చేసి 69 షేర్స్. ఐపీఓ ద్వారా వీళ్ళు 260 క్రోర్స్‌ని రైజ్ చేస్తున్నారు. అందులో 184 క్రోర్స్ వచ్చేసి ఫ్రెష్ ఇష్యూ, 75 క్రోర్స్ వచ్చేసి ఆఫర్ ఫర్ సేల్ అండ్ 1 రీటైల్ మినిమం లాట్ వచ్చేసి 14,835 అండి. ఒకవేళ మీకు మిగతా డీటెయిల్స్ కావాలంటే స్క్రీన్‌లో అబ్జర్వ్ చేయొచ్చు. ఈ ఐపీఓ ద్వారా వచ్చిన ఫండ్స్ ని వీళ్ళు పిక్ అండ్ క్యారీ క్రేన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీని ఇంక్రీజ్ చేసుకొని వీటికున్న లోన్స్ ని రీపేమెంట్ చేసేసి వీడి యొక్క సబ్సిడరీ కంపెనీ ఏదైతే ఉందో ఎన్బిఎఫ్సి సబ్సిడరీ వాటికి కావాల్సిన ఫ్యూచర్ క్యాపిటల్ రిక్వైర్మెంట్స్ కోసం యూజ్ చేస్తామని చెప్తున్నారు. ఈ కంపెనీ యొక్క మేనేజ్మెంట్ ఏం చెప్తున్నారంటే వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేసే ప్రోడక్ట్ కెపాసిటీ 720 యూనిట్స్ ఉన్నది 1280 యూనిట్స్ గా ఇంక్రీజ్ చేశాము. వీటికి అడిషనల్ గా 3600 యూనిట్స్ యాడ్ చేసి ఓవరాల్ గా 4880 యూనిట్స్ గా ఇన్ ఫ్యూచర్ లో ఇంక్రీజ్ చేస్తామని చెప్తున్నారు. ఇది కూడా మార్కెట్ లో వీళ్ళ యొక్క ప్రోడక్ట్ డిమాండ్ బట్టి ఇన్ ఫ్యూచర్ లో ఇంత ఇన్స్టాలేషన్ కెపాసిటీకి మేము రీచ్ అవ్వగలమని మాత్రమే చెప్తున్నారు. చూడాలి, ఇప్పటి నుంచి ఒక 2 ఫినాన్షియల్స్ అబ్జర్వ్ చేసినట్లయితే మనకు తెలుస్తుంది వీళ్ళు ఎంతవరకు వీళ్ళ ప్రొడక్షన్ కెపాసిటీ ఇంక్రీజ్ చేశారు, బిజినెస్ ఎలా ఉంది అనేసి. సో వీళ్ళు వచ్చిన వాల్యుయేషన్స్ ప్రకారం ఇప్పుడైతే ఐపీఓలు అయితే డిమాండ్ని క్రియేట్ చేయొచ్చు అని అనుకుంటున్నాను. అండ్ మీలో ఎంతమంది ఐపీఓకి అప్లై చేస్తున్నారో కూడా కింద కామెంట్ చేయండి. అండ్ గ్రే మార్కెట్ ప్రీమియం యాజ్ ఆఫ్ నౌ వచ్చేసి 23% మెయింటైన్ అవుతుంది. ఇది చేంజ్ కూడా అవ్వచ్చు. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.